హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసిన ఇంకో మోడల్ బ్యాంగిల్స్ చూద్దాం. నేను ఛానల్లో పోస్ట్ చేసిన బ్యాంగిల్స్ వీడియోస్ చూసి ఒక సిస్టర్ అడిగారనమాట. బ్యాంగిల్స్ చాలా బాగా చేస్తున్నారు, మాకు కూడా బ్యాంగిల్స్ చేసిస్తారని చెప్పి. చాలా డేస్ అయింది, నాకు కుదరలేదు. ఇప్పుడు ఎలా అయినా చేసిద్దామని చెప్పి చేశాననమాట. డిజైన్ కోసం నేను ఫ్లోర్ మీద ఇలా ట్రై చేశాను, ఎలా చేస్తే బాగుంటుందని. దాని కొంచెం అటు ఇటు చేంజ్ చేసి బ్యాంగిల్ మీద డిజైన్ చేసుకున్నాను. బ్లూ అండ్ క్రీమ్ కలర్ తీసుకున్నాను. సో ఫైనల్ గా ఇలా వచ్చాయన్నమాట బ్యాంగిల్స్. అలాగే నెక్స్ట్ పేర్ ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ పర్పుల్ కలర్ తీసుకున్నాను. దానికి నేను ముందుగా అనుకున్నానంటే, ఈ బ్యాంగిల్స్ లో ఏదో ఒక పేరుకి నేను మూన్ షేప్ స్టోన్స్ తో డిజైన్ చేయాలి అని అనుకున్నాను అనమాట. సో ఆ మూన్ షేప్ స్టోన్స్ తో నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను అనమాట. సింపుల్ గా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయాక నేను ఆ సిస్టర్‌కి ఇవ్వటానికి వెళ్ళాననమాట. వెళ్ళేటప్పుడు ఆ ప్యాకింగ్ చూసి వాళ్ళేదో వెరైటీగా ఉంది, మా బాబుదేదో బ్యాగ్ అనుకున్నారనమాట. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళకి బ్యాంగిల్స్ అని ఇచ్చాక అది చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ప్లస్ అవి చూసి నేను ఇంతకుముందు చేసిన బ్యాంగిల్స్ కంటే ఇవి చాలా బాగున్నాయని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. చాలా థ్యాంక్ యూ అని చెప్పారు. అయితే ఆ సిస్టర్ అన్నారు, "మీరు బ్యాంగిల్స్ చాలా బాగా చేస్తున్నారు కదా! నేను ఏసుకున్నాక నన్ను ఎవరైనా అడిగితే ఈ బ్యాంగిల్స్ ఎక్కడ కొన్నారని నన్ను అడిగితే, నేను పలానా సిస్టర్ దగ్గర కొన్నానని చెప్తాను." అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదు. కానీ ఆ బ్యాంగిల్స్ చూసి నాకు ఎవరైనా అడిగారనుకోండి, ఈ బ్యాంగిల్స్ చూసి బాగున్నాయి కావాలంటే, నేను ఇవి ఇంత కాస్ట్, ఇవి ఇంత కాస్ట్ అని చెప్తానైతే అన్నారనమాట. ఓకే, మీ ఇష్టం మీదే అన్నాను. ఎవరికైనా కావాలంటే సరే నేను చేసిస్తాను అని చెప్పాననమాట. ఈ పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇలా వచ్చాయి. నెక్స్ట్ పింక్ కలర్ తీసుకున్నాను. దానికి డిజైన్ అయితే కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాననమాట. అంటే నేను ఒక ఇమేజిన్ చేసుకున్నాను. ఒక ఫ్లవరు, స్టెమ్ ఉండాలి, లీవ్స్ ఉండాలని చెప్పి. సో దాన్ని నా దగ్గర ఉన్న మెటీరియల్‌తో ఈ విధంగా ట్రై చేశాననమాట. సో పింక్ కలర్ బ్యాంగిల్స్ ఫైనల్‌గా ఇలా వచ్చాయనమాట. ఈ బ్యాంగిల్స్ మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే తను ఈచ్ పెయిర్ కాస్ట్ ఎంత చెప్పుండొచ్చు గెస్ చేయగలరా? అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఒక మంచి పిస్తాసుల క్రాఫ్ట్ ఒకటి మీకు చూపించబోతున్నాను. ఆ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.